విశ్వాసులంగా ఇక మన తరువాతి తరాన్ని ప్రభావితం చేయాలి. మన సమకాలీనులకు మనమే నేర్పాలి. మన సమకాలీనులై ఉండి కూడా దేవుణ్ణి సరిగా తెలుసుకున్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మనమే వారిని భక్తి కొరకు రేపాలి. అపోస్తలుడైన పౌలు మరియు పేతురు తాము వెడలిపోయే సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళు ఇతరులను రేపటం మొదలుపెట్టారు. ఈ మాటలు వాళ్ళ నోటితో వాళ్ళే అన్నారు. ఒక్కసారి మీరు చూస్తారా? పేతురు రాసిన 2వ పత్రిక ఒక్కసారి బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి. 2 పత్రిక 1 మొదటి అధ్యాయము 14వ వచనం చూడండి. 13, 14 వచనాలు కలిపి ఉంటుంది. త్వరగా చూడండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తున్నా. ఆ మాట మళ్ళీ ఒక్కసారి చదవండి మీరందరూ. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అద్దుగో అంటే ఏంటి? తాను ఉన్నప్పుడే తరువాతి తరానికి పునాదేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తల కార్యం 20లో ఎఫెసునకు వర్తమానం పంపి అక్కడి నుంచి పెద్దలను పిలిపించి వాళ్ళతో పౌలు మాట్లాడిన మాటల్లో కూడా నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో నుంచి బయలుదేరతాయి, వాళ్ళు మందని కనికరించారని నాకు తెలుసు. కానీ మీరు జాగ్రత్త నాయనా, మీరు జాగ్రత్త. మీరు పర్ఫెక్ట్గా ఉండి భక్తి చేస్తే కనీసం మీ వల్ల మీ తర్వాతి తరం వారు కొంతమంది ప్రభావితం అయితే ఆత్మీయత బతికుంటుంది. నా సమయం అయిపోయింది, జాగ్రత్త అని 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించిన యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుడి. చూడండి, లేఖనాలు అండర్లైన్ చేయండి బిడ్డలారా. నేను గాయపడే మాటలు మాట్లాడితే నొచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇది దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చేసే గాయమే కానీ వ్యక్తిగతంగా చేసే గాయం కాదు. మీరంటే నాకు చాలా ప్రేమ, అలాగని దిగజారిన స్థితిలో ఉంటే తట్టుకోలేను. అందుకే కొన్నిసార్లు ముక్కుసూటిగా మొహమాటం లేకుండా మాట్లాడతాను, అది అవసరం. మనం సరిగ్గా నేర్చుకోవాలి. మన సమకాలీనులకు, మన తరువాతి జనరేషన్ కూడా మనం నేర్పాలి. పిల్లలకి భక్తి నేర్పాలి తల్లి, పిల్లలకు భక్తి నేర్పాలి తండ్రి. దేవుని కృపను బట్టి నా పిల్లల్ని అలా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు కొంతమేర. ఇంకా కలుసుకోవాలి వాళ్ళు, ఇంకా డెప్త్గా కలుసుకోవాలి దేవుణ్ణి. ఎదురు చూస్తున్నా. పూర్తిగా దేవునికి వాళ్ళు సరిగ్గా కనెక్ట్ అయ్యారంటే ఇక నాకు కూడా దొరకనంత డెప్త్లోకి వెళ్ళిపోతారు. ఆ శుభదినం కోసం ఎదురు చూస్తున్నా. ఇక నాకు దొరకటం కాదు, నన్ను లాక్కొని పోతారు. పద దేవునితో గడుపుదాం, పద నా పద అన్న కాడికి తీసుకెళ్ళాలా నా పిల్లల్ని దేవుడు. మా నాన్న వయసు 75 పైన ఉంటాయి. చాలా తేలిగ్గా మాట్లాడవచ్చు నన్ను. ఆఖరి వాడిని, సంఖ్యలో 8వ వాడిని, ఆయనకు పుట్టిన సంతానంలో 8వ వాడిని. అస్సలు లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి నేను కనెక్ట్ అయిన విధానాన్ని ఆయన చూశాడు. దేవునికి నేను కనెక్ట్ అయిన విధానాన్ని చూసి అరే తురి అనే భాష కూడా మానేశాడు. అరే అంటమే మానేశాడు. నన్ను పాస్టర్ గారు అని గౌరవించి మాట్లాడేవాడు. అంతేకాదండి, నన్ను రోజు పిలిచి పాస్టర్ గారు ప్రార్థన చేయ్యా అనేవాడు. చేతులుంచి నాన్న మీద ప్రార్థన చేశాను. నేను మా నాన్న మీద చేతులుంచి ప్రార్థన చేశాను. పసిబిడ్డలాగా తల ఉంచుకొని ప్రార్థన చేయించుకున్నాడు. అంటే ఎందుకని ఆయన నన్ను అరే
బాయ్ రారా అని ఎందుకు అనలేకపోయాడు? ఆ మాట ఆయన పలకకుండా ఆయన్ని అడ్డగించేది ఏదో ఆయన కనపడింది. ఇక ఆ మనిషి నన్ను తృణీకరించలేకపోయాడు, గౌరవించడం మొదలుపెట్టాడు. గౌరవం అనేది మనం చెప్పి తెచ్చుకునేది కాదు. దేవుడితో మనం కరెక్ట్గా నడిస్తే ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళకి ఆ గౌరవం అదే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లల్ని కూడా నా బిడ్డల్ని అదే ఎదురు చూస్తున్నాను నేను. నా పిల్లలు దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఎంతగా అంటే నన్ను కూడా మించిపోయేంతగా, నాకంటే ఎక్కువగా ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన పాదాలను ప్రేమించాలి, ఆయన సాహచర్యాన్ని ప్రేమించాలి. ఈ లోకంలో అన్నిటికంటే కూడా అమూల్యమైనవి ఆయన పాదాలు. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. స్తోత్రం, హల్లెలూయా. నా తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్నాను, దేవుడి ఎదుట మనం యథార్థంగా నమ్మకంగా దేవుని ప్రేమించి సేవ చేస్తే, మనం మరుగై దేవుని మహిమను వెతుకుతూ మనం దేవుని పని చేస్తే విస్తారమైన ఆత్మలను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. జనం చూసి మనల్ని భజన చేయాల్సిన అవసరమే లేదు. దేవుడు సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడు. పరలోకం సంతోషపడితే చాలు. నరలోకం ఏమనుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు నరలోకం సంతోషపడే విధంగా ఎక్స్పోజ్ చేస్తూ పరలోకం ఇబ్బంది పడేటట్టుగా నడక మారిపోతుందని నా బాధ. అది రాకూడదు. అందుకే ఆత్మీయతను కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, దేవుని సహవాసాన్ని కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటూ మనల్ని మనం భక్తికి ఆత్మీయతకు రేపుకుంటూ మన తోటి వారిని, అనగా సమకాలీనులను, మన తోటి వారిని, మన తరువాతి తరముని భక్తికి ప్రభావితం చేయాలి. ఇది చాలా చాలా అవసరమని ఈ మ్యాటర్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మనల్ని కూడా వేగు చూస్తున్నాడు సాతాను. ఈ రకరకాల పరిస్థితుల్ని ముందుకు తీసుకొచ్చి మనల్ని పాడు చేయడానికి వాడు కుట్ర చేస్తున్నాడు. పాపం పిచ్చోడి స్టోరీ చెప్తాను చూడు. పాపం పిచ్చోడి స్టోరీ. ఆ ఊళ్ళో ఒకడున్నాడట. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి, రోజు ఒక ఇంటి ముందుకు వెళ్ళి పెద్దగా 4-5 సార్లు పాపం 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 అని వస్తాడంట. రోజు ఒక ఇంటి ముందుకు వెళ్ళి అతను అలా అరుస్తుంటే ఆ ఊరిలో అందరూ కలిసి అతనికి పాపం పిచ్చోడని పేరు పెట్టారు. అంటే పాపం అనే పదం పలుకుతూ ఉంటాడు, ఆడికి అదే పిచ్చి. ఇక రెండో మాట ఏం మాట్లాడు, ఎప్పుడు నోరు తెరిసినా పాపం అంటుంటాడు అంతే అని పాపం పిచ్చోడు రా అని పెట్టారు. ఆ మధ్యకాలంలో అంతకుముందు నడుస్తా నిదానంగా ఇళ్ల ముందుకెళ్ళి ఆగుతా మాట్లాడే ఆ పాపం పిచ్చోడు ఆ మధ్య పరిగెత్తుతా పాపం అంటున్నాడంట. పరిగెత్తుతా పాపం అంటే మీలాంటి వాడికి ఒక డౌట్ వచ్చింది. ఒకరోజు ఒకడు నిలవేసాడే ఆగు అన్నాడు. పాపం పిచ్చోడా ఆగురా అన్నాడు. ఆగాడు. ఏందిరా నువ్వు అన్నావు అన్నాడు. పాపం పిచ్చోడా అన్నాడు. నేనెందుకు పిచ్చోడిని అవుతాను రా అన్నాడు. మరి ఎప్పుడు చూసినా ఏ ఇంటి ముందుకు పోయినా సరే పాపం అంటుంటావు కదరా నువ్వు, అందుకే నిన్ను పాపం పిచ్చోడు అన్నావు. అది సరే కానీ అంతకుముందు నిదానంగా నడుస్తా ఇళ్ళ ముందుకెళ్ళి అంటుంటావు, ఇప్పుడు ఏందిరా పరిగెత్తుతా అంటున్నావు అన్నాడట.
అప్పుడు అతను చెప్పాడు, ఒరే పిచ్చోడా, నేను పిచ్చోడిని కాదు, మీరు మీ ఊరోళ్ళు పిచ్చోళ్ళరా. నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు చాలా ఇళ్ళు పవిత్రంగా ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క ఇంట్లోకి పాపం ప్రవేశించి వాళ్ళు భ్రష్టు పడుతున్న విషయం నాకు తెలిసి నేను వెళ్ళి హెచ్చరిస్తున్నాను. నేను ఏ ఇంటి ముందుకు వెళ్ళి పాపం అన్నానో ఆ ఇంటోళ్ళు తేడా పడుతున్నారని అర్థం రా అన్నాడట. ఆ ఇంటోళ్ళు తేడా. ఇక చిన్నగా ఇతరులను, సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి, ఆఖరికి నేను కూడా పరిశుద్ధాత్మ నాతో కూడా మాట్లాడమని ప్రార్థన చేసుకున్నా కదా, అందరికీ వర్తిస్తుంది ఇది. పేతురు, నేను ఈ గుడారంలో నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది కనుక మిమ్మల్ని రేపటం యుక్తమని తలంచుకొనుచున్నాను. ఈ సంగతులను నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు తెలుసుకోవడానికి జాగ్రత్త చేస్తానన్నాడు. కానీ ఇక్కడ యెహోషువ దగ్గర ఏం జరిగింది? తరువాతి జనరేషన్కి తెలియలేదు. అంటే తరువాతి వాళ్ళ విషయంలో వీళ్ళు బాధ్యతగా వ్యవహరించలా. ఈరోజు నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు మంచి ఆత్మీయురాలివి, ప్రార్థనా పరురాలివి, దేవుడితో మాట్లాడుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, వాక్యం చదువుకుంటావు. కానీ నీ పిల్లలకి నువ్వు నేర్పట్లా. అది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రార్థన చేయించట్లా నువ్వు. తల్లి వింటున్నావా? కానీ కొంతమంది తల్లుల్ని నేను చూశాను, వాళ్ళని నిద్ర లేపి ముందు వాళ్ళ చేత ప్రార్థన చేయించే తల్లులు ఉన్నారు. వాళ్ళని రెడీ చేసి స్కూళ్ళకి పంపేటప్పుడు వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం సిద్ధపరిచి తిని వాళ్ళ స్నానాలు అయిపోయి ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు పడకకి వెళితే ఆ పడక దగ్గర వాళ్ళని పరుండబెట్టి వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేసే తల్లుల్ని గురించి నేను విన్నాను. ఈరోజు మీలో చాలామంది తల్లులు ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎంతమంది చేస్తున్నారు అట్లా? దేవుడు చూస్తున్నాడు. షో చేస్తే దించండి. అన్న నిజం మాట్లాడతా, నేను చేయట్లేదని అన్నాడు చేతులు ఎత్తండి. నేను అలా చేయట్లేదన్నా, ఎందుకంటే నాకు అవగాహన లేదు, ఇక నుంచి నేను చేస్తానన్నాడు చేతులు ఎత్తండి. ఇట్లా అనండి. నాకు దాదాపు అన్ని హ్యాండ్స్ లేచినాయి. అంటే చాలామంది ఆ పని చేయటల్లా. కారణం మీరు భక్తిహీనులని కాదు, మీరు భక్తిపరులే, మీరు ఆత్మీయులే, మీకు దేవుడు అంటే పిచ్చి ప్రేమ ఉంది, మీరు ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు. ఈ లైవ్ ద్వారా లేకపోతే ఇక్కడ కూర్చోనో మీరు దేవుని మాటలు వింటారు. కానీ మీ పిల్లలకి నేర్పే విషయంలో దెబ్బతిన్నారు. చూడండి, తల్లిదండ్రులుగా మీ ఆశ ఉంటుంది, కాస్త కూస్తో సంపాదించి పిల్లలకి ఇవ్వాలి, పిల్లలకు ఒక ఇల్లు ఇవ్వాలి, పిల్లలకి ఏదన్నా ఆధారం చూపించాలి, పిల్లలకి మంచి చదువు చెప్పించాలి, వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చేటట్టు కష్టపడాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశ ఉంటుందిగా. ఉంటుందా ఉండదా? నేను చెప్తున్నా, నువ్వు అవన్నీ ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుణ్ణి వాళ్ళకి ఇచ్చే విషయంలో మాత్రం రాజీ పడతావు. అవన్నీ ఇచ్చి నువ్వు దేవుణ్ణి వాళ్ళకి సరిగ్గా పరిచయం చేయకపోయావంటే నీ పిల్లలు నాశనం అవుతారు. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోరు గనక వాళ్ళు దెబ్బతింటారు. నువ్వు అన్నీ ఇచ్చావు, వాళ్ళకి సంపద ఇచ్చావు, ఆ సంపద వాళ్ళని పాడు చేయడానికి, నాశనం చేయడానికి పనికి వచ్చింది, కానీ బాగు చేయడానికి పనికిరాదు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, పెద్దలారా, పిల్లల్ని కన్నా తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి. ఎట్లనన్నా కష్టపడి నా బిడ్డకి ఇంత ఆస్తి ఇవ్వాలి, అంత ఆస్తి ఇవ్వు, బాగా కొప్పేసి ఇవ్వు. నువ్వు కష్టపడి కొప్పేశావు, కష్టం విలువ తెలియకుండా వాడు పెరిగాడు, ఇక నువ్వు వేసిన కొప్పంతా వాడిని నాశనం చేయడానికి పనికొచ్చింది. అట్ట అయినోళ్ళు ఉన్నారు. తండ్రి 80 ఏళ్ళు బతికితే కొడుకు 40 ఏళ్ళకే పోయాడు. 80 ఏళ్ళు బతికినోడు కొప్పేశాడు, కొడుకు తింట మొదలు పెట్టాడు, వాడు ఇష్టం వచ్చినట్టు బతకటం మొదలు పెట్టాడు, హద్దు అదుపు లేకుండా 40కే పోయాడు. గుర్తుపెట్టుకోండి, నీ బిడ్డల మీద ప్రేమతో మీరు ఏదో సంపాదించి ఇవ్వండి, నేను ఇవ్వద్దనట్లా. కానీ అది ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ దగ్గర ఉన్నా లేకపోయినా, దేవుడిని మాత్రం నీ బిడ్డలకు నువ్వు ఖచ్చితంగా ఇవ్వు. హన్నా సమూయేలుకు దేవుడినే ఇచ్చింది. అసలు పాలు విడిచిన బిడ్డ 3 ఏళ్ల బిడ్డ లేదా 4 ఏళ్ల బిడ్డ అసలు తల్లిని వదిలిపెట్టి షిలోహులో నన్న మందిరంలో ఎట్లున్నాడండి? నాకు అర్థం కాదు. లేదా 5 ఏళ్ల బిడ్డ అనుకుందాం, లేదా 7 ఏళ్ల బిడ్డ అనుకుందాం అండి. 7 ఏళ్ల బిడ్డ ఉంటాడా తల్లిని వదిలిపెట్టి? మీరు చెప్పండి తల్లులారా, వందనాలు. ఎట్లున్నాడు? అన్న ఏమి నేర్పిందో తెలుసా? నేను దాసిని, అదుగో మీ అమ్మ అక్కడ ఉంది, మీ నాన్న అక్కడ ఉన్నాడు, నీ స్నేహితుడు అక్కడే ఉన్నాడు, నీ మిత్రుడు అక్కడే ఉన్నాడు, నువ్వు అనుబంధం పెంచుకోవాల్సిన నీ ఆప్తుడు షిలోహులో ఉన్న మందిరంలో ఉన్నాడయ్యా మీ నాన్న. నీ తల్లి, తండ్రి, స్నేహితుడు, ఆత్మీయుడు అన్ని తానై ఉన్నవాడు షిలోహులో ఉన్నాడు. సమూయేలో
నేను జస్ట్ నాకు పని మనిషిగా ఇచ్చాడు అంతే. నేను నీకు ఇంక అంతవరకే. నీ ఇల్లు అది, మీ నాన్న ఆయన, నువ్వు ఉండాల్సింది అక్కడ అని అట్లా పెంచింది. నా దగ్గర కొద్ది రోజులే ఉంటావు నువ్వు, అందుకే నీ మైండ్ అంతా అక్కడే ఉండాలి అని ఉగ్గుపాలతో నేర్పినట్టు నేర్పింది. పాలు విడవగానే తీసుకెళ్లి షిలోహులో ఉన్న మందిరంలో నిలబెట్టి దైవజనుడైన ఏలీ దగ్గరికి పోయి, ఏలినవాడా, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ, వాడిని దేవుని కొరకు పెంచాను, ఇక నుంచి వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే లేఖనం ఏం చెబుతుందో తెలుసా? బాలుడైన సమూయేలు అప్పుడే వాడు అక్కడ యెహోవాకు మ్రొక్కెను అని రాస్తుంది. తల్లి మాట్లాడుతుంది, వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు, ఇక నుంచి వాడు ఇక్కడ సన్నిధిలోనే ఉంటాడు అని మాట్లాడుతుంటే, ఇటు పక్క ఏలీతో దైవజనుడితో మాట్లాడుతుంటే, దేవుని మందిరం వైపు తిరిగి బాలుడైన సమూయేలు సాష్టాంగపడ్డాడట. అంటే ఏంటో తెలుసా? ఆమె చెప్పిన మాట నేను శిరసా వహిస్తాను, దేవుడే నా సమస్తమని అనగలిగాడు. అంతేకాదు, ఆమె బయలుదేరి వెళ్తుంటే, సమూయేలు ఇంకెళ్తున్నాను, ఇక నీ ఇంటికి నువ్వు చేరావు మరి అంటే, సంతోషంగా వెళ్ళు అని నిలబడిపోయాడు. ఏడ్చి గొడవ చేసి మారాం చేసి గందరగోళం చేయలా. అంటే తన బిడ్డని ఆ తల్లి దేవుని భక్తి కొరకు ఎలా ప్రిపేర్ చేసిందో ఒక్కసారి ఊహించండి. ఏమండి, మస్తు సాలి ఉంటారు మీరు. మీకు తెలుసా, హన్నా తన తరువాతి తరాన్ని ప్రభావితం చేసి ఒక్కడిని దేవుని కోసం అప్పగిస్తే, ఆ ఒక్కడు తర్వాత 2 తరాలను ప్రభావితం చేశాడు. 2 తరాలని. సౌలు కాలంలో ఉన్నాడు, దావీదు కాలంలో. నీ బిడ్డని నువ్వు అలా తయారు చేయాలి. దానికి కిలోమీటర్ తీసుకెళ్ళారు. నేను ముగించబోతున్నాను, ఇంకెళ్ళిపోద్దాం మనం. అందులో భాగంగానే ఈ బాధలన్నీ, లేకపోతే ఇప్పుడు ఈ సభలో పెట్టి ఇదంతా హడావిడి చేసి ఆత్మరక్షణ ఇదంతా అవసరంలా. చక్కగా ఆన్లైన్లో వాక్యం చెప్పుకొని హాయిగా ఏసీ గదిలో కూర్చొని ఇక ఒక రేంజ్లో ఉండొచ్చు. కానీ అది కాదు. ఇక్కడే కాదు, ఊరూరా తిరగాలి, యేసయ్య నామాన్ని ఊరేగించాలి. అది కూడా ఉంది ప్రణాళిక. దానికోసం కూడా సరంజామా సమకూర్చుకోవాలి. సౌండ్ సిస్టమ్ కానీ, ఆ పందిళ్ళ సామాగ్రి కానీ అవన్నీ కూడా సమకూర్చుకోవాలి. దానికోసం వాహనాలు అవన్నీ అవసరం. పెద్ద మొత్తంలో పైసలు అవుతాయి. ఒక 50 నుంచి 60 లక్షల వరకు అవుతుంది అదంతా సమకూర్చుకోవడానికి. దేవుని చిత్తమై దేవుడు కృపనిస్తే ఆ సెట్టింగ్ అంతా ఏర్పాటు చేసుకుని, ఇక నేను అప్పుడు చెప్పే కదా, మండలాల వారీగా తిరగాలి. చిన్న పెద్ద ప్రాంతాలన్నిటా కూడా మన సంఘాలు ఉన్న దగ్గరల్లా కూడా కూటాలు పెట్టాలి. ఇంకా కొత్త ప్రాంతాల్లో కూడా పెట్టి అక్కడ కూడా పరిచర్యలు చేయాలి అని ఆ పాత తరపు భక్తిని ఆత్మీయతను పోనీయకుండా మోసుకుంటా తిరగాలి. వారి వలె దేవుణ్ణి సన్నుతించాలి, కీర్తించాలి, మహిమపరచాలి, ప్రజల్లో ఆ భక్తిని తీసుకెళ్లాలని నా ఆరాటం. దానికి ఎన్నో వ్యతిరేక పోరాటాలు నా మీద. అయితే అన్నిటినీ ఎదిరించి నిలబడటానికి దేవుడే నా వెన్నుతట్టి నిలబెడతా ఉన్నాడు. ఆయనకే స్తుతి మహిమ ఘనత కలుగునుగా. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఇంకా కరెక్ట్గా ఓన్లీ 5 నిమిషాలే మాట్లాడతాను. 5 నిమిషాల్లో టపా కొన్ని సంగతులు చెప్తాను. నువ్వు రాసుకో. నువ్వు నేర్పాలి అన్న పాయింట్, నేనే నేర్పాలి, నేను నేర్పాలి. ఎవరికి నేర్పాలి? నీ ఇంటి వారికి నేర్పాలి, నీ సమకాలీనులకు నేర్పాలి, నీ తరువాతి తరానికి నేర్పాలి. ఏమి నేర్పాలి? దేవుణ్ణి ప్రేమించటం నేర్పాలి. రైట్. సమూయేలు దేవుణ్ణి ప్రేమించటం నేర్పింది హన్నా. ఎంత ప్రేమ అంటే తల్లిపోతుంటే లెక్క కూడా చేయలే. ఇదిగో ఈయనే నా తల్లి. ఎల్కానా గురించి అసలు ఆలోచించలా. ఆయన ఎవరో, ఇదిగో మా నాన్న, మా అమ్మ, మా నాన్న, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే నా తల్లి, ఆయనే నా తండ్రి, ఆయనే నా గురువు, నా బోధకుడు, నా రక్షకుడు, నా పోషకుడు, నా స్నేహితుడు. బా, స్వరం విన్నాడండి. ఆయనే మరి పైలం కొమ్ముతో వెళ్ళి దావీదు మీద పోసినాడు. దైవస్వరం విన్నాడు. దేవుని మనిషి ఒక అద్భుతమైన జీవితం జీవించినాడు. అలాంటి వ్యక్తిని తయారు చేసింది ఒక ఆడ మనిషి.
ఒక ఆడ మనిషి 6 లక్షల కాల్బలం, విడి జనం మొత్తం కలిపి 12 నుంచి 15 లక్షల జనాభాని సింగిల్ హ్యాండ్తో లాక్కొచ్చాడు మోషే. ఆ మోషేని ప్రభావితం చేసింది కూడా ఒక ఆడ మనిషే. బిడ్డని కొన్ని నెలలు దాచి సేవ్ చేసింది తల్లి. జమ్ము పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలినప్పుడు దేవుడు ఆ జమ్ము పెట్టి నెట్టి నడిపిస్తున్నాడు అబ్జర్వ్ చేయడానికి వెళ్ళిన ఒక ఆడపిల్ల మిరియాము. యోకేబెదు ఇలా చేస్తే మిరియాము అలా చేసి ఆ జమ్ము పెట్టి ఎక్కడికి పోతుందో ఫాలో అయ్యి అది ఫరో కూతురు దగ్గరికి పోతే ఫరో కూతురు ఆ పెట్టె తీసి అందులో ఉన్న బిడ్డను తీసుకుంటే ఈ మిరియాం వెళ్ళి, బాబు దొరికాడు మీకు, పెంచుకుంటా అంటున్నారు, మరి పాలెట్లా? అవును కదా, ఎట్లా మరి? వాడికి పాలు ఇవ్వడానికి దాదిని తెచ్చేదా? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, పాలిస్తుంది, తీసుకురా, మనకు ఒట్టిగా వద్దు, పైసలు ఇద్దాం, రమ్మన్. చివరికి వెళ్ళి తల్లిని తెచ్చింది. అప్పుడు ఫరో కూతురు అంది తల్లికిచ్చి, వీనిని నా కొరకు పెంచు అని. అలాగే నా అమ్మగారిని తీసుకొని వానిని దేవుని కొరకు పెంచింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, కలిగింతును నీకై. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము. ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. ఆ మోషేని తీర్చిదిద్దడానికి దేవుడు వాడుకున్నది ఆడవాళ్ళనే, ఆడపిల్లల్ని. భక్తి నేర్పారు, దేవుణ్ణి ప్రేమించడం నేర్పారు, దేవుడి కోసం అవసరమైతే చచ్చిపోవాలి అన్నంత అంకితమయ్యేటట్టు నేర్పారు. బిడ్డలారా, దేవుణ్ణి ఇవ్వాలండి పిల్లలకి. దేవుడికి మించిన ఆస్తి ఉందండి. ఒక్క దేవుణ్ణి నీ బిడ్డకి నువ్వు అలవాటు చేయగలిగితే, పరిచయం చేయగలిగితే, ఒక ప్రభువుతో, యేసయ్యతో నువ్వు వాడిని అనుసంధానం చేయగలిగితే వాడికి ఏం తక్కువ ఉంటుందండి? దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు, దేవుడే నా లోకం, దేవుడే నా తల్లి, దేవుడే నా తండ్రి, దేవుడే నా స్నేహితుడు, దేవుడే నా ఆత్మీయుడో అన్న మెట్టుకి నీ బిడ్డ రాగలిగితే, నీకు తెలుసా, వాడు దీవించబడటం కాదు, 100 మందికి 1000 మందికి దీవెనకరంగా మారిపోతాడు. అది లైఫ్, అది బ్రతుకు. అందుకు మొత్తుకొని చెబుతున్నాను, పిల్లలకి ప్రభువుని ఇవ్వండి, నేర్పండి దేవుణ్ణి ప్రేమించటం. సాటి వారికి కూడా దేవుణ్ణి ప్రేమించటం నేర్పాలి. భక్తులంటే నాకు ఎందుకు పిచ్చో తెలుసా? ప్రభు తర్వాత నేను బాగా ఇష్టపడేది ప్రభువుని నాకు పరిచయం చేసిన భక్తుల్ని. యేసయ్య అంటే ఎంత పిచ్చో భక్తులంటే అంతే పిచ్చో నాకు. మనుషుల్ని అభిమానించడం ఏందే అంటాడు ఒకడు నిద్రమోహవాడు, వాడికి ఏం తెలియచ్చు? దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుణ్ణి ఎలా హత్తుకోవాలో మనకి నేర్పడానికి దేవుడు నియమించినటువంటి పాత్రలే భక్తులు. వాళ్ళని మనం ప్రేమించకపోతే, గౌరవించకపోతే, అభిమానించకపోతే వారిని ఎలా ఫాలో అవుతాం? వారిని ఫాలో అయితేనే కదా వారిలాగా దేవుణ్ణి హత్తుకోగలం. వాళ్ళంటే ఎందుకు పిచ్చో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు పిచ్చిగా. చూడండి ఎట్లా తయారు చేశారు. నిండా 21 సంవత్సరం వయసు లేదు, ఓ చిన్నోడికి 21 సంవత్సరం వయసు లేదు.
సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. అంత డెప్త్గా, అంత సమర్పణతో, అంత అంకితమై ఈరోజు 20 ఏళ్ళు అనమనమయ్యా. 20-21 సంవత్సరం వయసు వాడిని ఎవడినో అంత లోతైన భక్తిని చూపిమను. తలక్రిందులుగా తపస్సు చేసిన రాదు. అంత పైపైన అంత లోతుగా దేవుణ్ణి ప్రేమించి హృదయం నిండా దేవుణ్ణి నింపుకొని ఎంత అద్భుతంగా నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందం. ఆ పదం ఏంటంటేనే ఆ గుండె లోతు అర్థం కాదు. అది పరిమళం. నేర్పారు. యేసయ్యను పిచ్చిగా ప్రేమించటం నేర్పారు. యేసయ్య కోసం అంకితమైపోవటం నేర్పారు. గుండె లోతుల్లోంచి యేసును మహిమపరచటం, పాడటం, కీర్తించటం, ప్రకటించటం, ప్రేమించటం నేర్పారు. అందుకు భక్తులంటే పిచ్చి. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచి. యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు, కొనసాగించే యేసు తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా నేర్పారు. ఈ వయసు ఎంత? 20-21 సంవత్సరం వయసులో రాయ్యా నన్ను తీసుకుపో అంటున్నాడు చూడు. అంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు ఈ లోకంలో. నాకు నువ్వు కావాలి, నీతో ఉండాలి, నీ సహవాసంలో ఉండాలి, నీ సాహచర్యంలో ఉండాలి. దేవుణ్ణి ప్రేమించటం నేర్పాలి. అయ్యా బిడ్డలకి నేర్పాలి. నేర్పడం అంటే ఎట్లా తెలుసా? నువ్వు ప్రేమించాలి, నేను ప్రేమించాలి. మనం దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించి ఆ ప్రేమను బట్టి
వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. నా తల్లికి నా తండ్రికి యేసయ్య అంటే పిచ్చి ప్రేమ. తర్వాత వాళ్ళు నీ వలె దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతారు. నువ్వు ప్రేమించి వాళ్ళతో మాట్లాడాలి. ఆయన గురించి నువ్వు గొప్పగా మాట్లాడాలి. పెద్ద ఉద్యోగాన్ని గురించో, పెద్ద పేరు ప్రఖ్యాతుల గురించో, సంపద గురించో, పదవుల గురించో, హోదాల గురించో గొప్ప చేసి మాట్లాడతా. దేవుడు 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 గొప్ప. ఆయన నా కుమారుడా, నువ్వు చదువుతున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు, మంచిదేరా. అవన్నీ భూమి మీద బతకడానికి మాత్రమేనా? కానీ ఇక్కడ అక్కడ ఎప్పటికీ మనకు ఉండేది యేసయ్యరా. ఆయనకు మించింది ఏది లేదో, ఆయనకి మించింది ఏది లేదో. నువ్వు ఉద్యోగం సంపాదించావో, వ్యాపారం సంపాదించావో, ఆస్తులు సంపాదించావు, అన్నీ కాదురా. నువ్వు యేసును సంపాదించరా, నాకు ఇష్టం అది. నువ్వు యేసును సంపాదించురా, నాకు అది కావాలి. ఆ మాటలు వాడి గుండెల్లో పడతాయి, ఒకనాటికి అవి మొలకెత్తుతాయి. నువ్వు ఉన్నప్పుడైనా, కనీసం నువ్వు పోయిన తర్వాత వాడు ఆలోచిస్తాడు. మా అమ్మ గుండె పదే 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 ఈ పాయింట్ మీదే కొట్టుకొని, యేసయ్యలో ఎంత మాధుర్యం లేకపోతే నా తల్లి నేను ఆయన కలుసుకోవాలని ఇంత తప్పించిందని ఒకనాటికి వాడు పట్టబడతాడు. నీకంటే మెన్నగా యేసయ్యని ప్రేమిస్తాడు. నేర్పాలి. దేవుని ప్రేమించడం నేర్పాలి. ఒకటి, దేవునికి మనుషులకు నమ్మకంగా ఉండటం నేర్పాలి. నేర్పాలి. దేవునికి మనుషులకు నమ్మకంగా ఉండటం నేర్పాలి. మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదురా. అంటే నమ్మని వాళ్ళని మోసం చేయొచ్చా అంటారేమో. మోసపూరితమైన జీవితం మంచిది కాదు. దేవుణ్ణి మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని మనం నమ్మకంగా ఉంటాన్ని నేర్చుకోవాలయ్యా. 2, మూడవది, చిన్నదానికి పెద్దదానికి దేవుని మీద ఆధారపడటం నేర్పాలి. లోకంలో కొంతమంది అంటారు, మీరు పిల్లల్ని బలహీనుల్ని చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వీలు లేకుండా మీరు ఒకటి మీద డిపెండ్ అయ్యేటట్టు దేవుడు 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 అని ఒక పర్సన్ మీద మీరు ఆనుకునేటట్టు చేస్తున్నారు. కాదు, ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, ఎవడి కాడే నిలబడాలి. మేమేం చెబుతున్నామంటే, నీ ప్రయత్నాలు ఏం వద్దు అని అనట్లా. కష్టపడి చదవాలి, ఒకటికంటే మిన్నుగా చదవాలి, రాయాలి, జయించాలి. అయితే నీ ప్రయత్నాల్లో ఏమీ మార్పు ఉండకూడదు, కానీ అన్నిట ముందు దేవుడు ఉండాలి అని చెబుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా చదువుతాడు, ధైర్యంగా రాస్తాడు, జయం పొందుతాడు. ఎందుకంటే కలవరం ఉండదు ఇక వాడికి. ప్రైజ్ ద లార్డ్. అసలు ఎవడి మీద ఆధారపడేటట్టు మనం పెంచకూడదంటే, ఒరే పిచ్చోడా, ఈ సమాజమే ఒకడి మీద ఒకటి ఆధారపడి బతుకుతున్న సమాజం. ఆధారపడకుండా బతకటం నువ్వు ఎట్ట నేర్పుతావురా? నువ్వేం గ్రహాంతర జీవే? వేరే గ్రహానికి పోయినా సరే కుదరదు. ఈ సమాజాన్ని దేవుడు అలా నిర్మించాడు, ఒకడి మీద ఒకటి ఆధారపడి బ్రతకాలి. మీరు చెప్పండి, అన్నం తినేవాళ్ళు చేతులు ఎత్తండి. అన్నం తినేవాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఇప్పటికి నువ్వు పుట్టి 30, 40, 50, 70, ఈ 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎన్ని కింటాలు తినుంటా? ఓ మాట, ఎన్ని కింటాలు తినుంటా? తిన్న నీ కింటాలు తిన్నంత నువ్వే పండించావా? దానికోసం ఎవడో కష్టపడ్డాడు, దాన్ని తీసుకొచ్చి ఎవడో నీకు అందుబాటులో తీసుకొచ్చాడు, దాన్ని ఎవడో కొట్లో తీసుకొచ్చి నీకు అమ్మాడు, నువ్వు తిన్నావు. కాబట్టి కష్టపడి నువ్వు ఇంకో రకంగా కష్టపడి డబ్బులు ఇచ్చావు. ఎంతమంది మీద డిపెండ్ అయ్యి వచ్చింది నీకు అన్నం? చివరికి ఇంట్లోకి రైస్ వచ్చినా కూడా మళ్ళీ నీ భార్య వండి పెడితే తిన్నావు, నీ తల్లిదండ్రి వండి పెడితే తిన్నావు. ఇతరుల మీద ఆధారపడకుండా బతికెక్కడా? ఇప్పుడు కొత్త మొఖాలు వచ్చి మాట్లాడుతున్నారు, అస్సలు మనం ఆత్మాభిమానాన్ని నేర్పాలి, తన మీద తాను నిలబడేటట్టు చేయాలి. అరే, ప్రపంచమే ఇతరుల మీద డిపెండ్ అయి బతకటం నేర్చుకుంది, అదే బ్రతుకు. మరి ఎవడి మీద ఆధారపడకూడదంట. మరి ఎవడు కూడు వాడే వండుకొని తినాలి. స్తోత్రం. ఎవడి సబ్బు వాడే తయారు చేసుకోవాలి, ఎవడి షాంపూ వాడే తయారు చేసుకోవాలి. ఎట్లా కుదిరిద్ది సార్? ఆఖరికి ఎంత ముడి సరుకు ఒకవేళ తెచ్చుకున్న, ఈ ముడి సరుకు కోసం దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడేదే ఉంది. నేను పంట వేస్తాను, పంట వేస్తే పండిద్ది. ఎట్ట పండిద్ది? దేవుడు వాన కురిపించకుండా. చెప్పాయా? సరే, వాన లేదు, నీళ్లు, చెరువులో నీళ్లు తీసుకొచ్చి పెట్టావు.
మొదలేసావు మొక్క, తెగులు వచ్చి మొత్తం పోయింది, ఎట్ట కుదిరిద్ది? తెగులు వస్తే మందు కొడతా, ఆ మందు కొట్టినా పోయింది. ఆయన భిక్ష పిడికిలి విప్పి తినరా బతుకురా అంటే దొరుకుతుంది ఆ ముద్ద, లేకపోతే ఎక్కడ ఉంటుందండి? కాబట్టి దేవుని మీద విశ్వాసముతో ప్రతి విషయానికి ఆధారపడటం పిల్లలకి నేర్పాలి. ప్రతి దానికి మోకాళ్ళేసి దేవా నిన్ను అడుగుతున్నాను అనేటట్లుగా పిల్లలకి తయారు చేయాలి. కానీ వీళ్ళు అట్లా నేర్పలా. అందుకే యెహోవాను ఎరగని తరం వచ్చింది. వీళ్ళు అది పట్టించుకోవాలా. శుభ్రంగా చక్కగా ఇల్లు కట్టుకున్నారు, వాగ్దత్త భూమిలో హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేశారు. మాకు దేవుడు చేశాడు, మాకు దేవుడు అట్ట చేశాడు, మాకు దేవుడు ఎట్ట చేశాడని వాళ్ళ మనసుల్లో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ కాళ్ళు చెప్పుకున్నారు. కానీ పిల్లల మీద ఆ ప్రభావం పడలా. అందుకే వాళ్ళేం భక్తులుగా పోయారు, వీళ్ళేం భ్రష్టులుగా పోయారు. అందుకే చెప్తున్నాను, మనం నేర్పేవారమై ఉండాలి. దానికి ముందు మనం నేర్చుకోవాలి. మూడవది ఏం చెప్పాను? విశ్వాసముతో బ్రతకటాన్ని నేర్పాలి. మొట్టమొదటిది దేవుడిని ప్రేమించటం, 2 దేవునికిని మనుషులకును నమ్మకంగా ఉంటాం, 3వదే విశ్వాసముతో బ్రతకటం నేర్పించాలి. దేవుని మీద ఆనుకొని బ్రతకటం నేర్పించాలి. దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్పించాలి. 4వది రక్షణ విలువ అర్థమయ్యేటట్టు నేర్పించాలి. పరలోకపు విలువలు అర్థమయ్యేటట్టు నేర్పించాలి. శాశ్వతమైన వాటి విలువలను నేర్పించాలి. ఏది శాశ్వతమైందో, ఏది పర్మనెంట్ లైఫో వాడికి అర్థమయ్యేటట్టు నువ్వు నేర్పించాలి. 5వది దేవుని వాక్కును ప్రకటించే దైవ జనులను గౌరవించడం నేర్పించాలి. దేవుని పరిచర్యకు పిడికిలి విప్పి ఇవ్వటం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? కలిగి ఉన్న దానిలో నుండి దైవజనులను గౌరవించటం, అలాగే దేవుని పరిచర్య కొరకు పిడికిలి విప్పి ఇవ్వటం నేర్పించాలి. కొంతమంది అలా నేర్పించాలి. హెల్పింగ్ నేచర్, ఇతరులకు సాయపడటం పిల్లల చేత ఇప్పించాలి. సేవకులకే కాదు, సమస్యలో ఉన్న వారికైనా సరే, నాన్న ఇదిగో ఆ తల్లికి పో, నేర్చుకుంటాడు వాడు. ఒకరోజు నువ్వు ఉండవు, నువ్వేదో వేరే ఊర్లో ఉంటావు, వాడికి అలాంటి తల్లి ఎవరు ఎదురైంది, వాడి జేబులో తీసిస్తాడు. ఎందుకు తెలుసా? వాడికి నువ్వు గుర్తొస్తావు. మా నాన్న ఇదే చేసేవాడు కదా, మా అమ్మ ఇదే చేసేది, నేను ఇదే చేస్తాను. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూసిన వాడు దానినే ఇవ్వటం నేర్పించాలి. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవటాన్ని నేర్పించుకోవాలి. ప్రియులారా, దేవుని సేవ చేయటం నేర్పించాలి. పైసలు ఇవ్వటమే కదా అవసరమైతే, నాన్న అరే కూటమి అయిపోయింది చూడు, చండాలంగా కాగితాలన్నీ వేశారు, రే చిన్నడా తీ కాగితాలనేది. ఏంటి మమ్మీ అందరూ వెళ్తా ఉంటే నువ్వు కాగితాలు ఏంటి, నేను చెత్త పని చేస్తానా? రే దేవుని సన్నిధి సేవరా ఇది, అసలు అదృష్టరా నాయన, ఇది దొరకదు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో పరిచర్యరా. వీళ్ళందరూ ఎవరు అనుకున్నా? దేవుని సంఘం. వాళ్ళ పాదాలు సంచరించిన ప్రదేశం రా ఇది. దేవుని సంఘం సంచరించిన, దేవుని శరీరం, దేవుని వధువు తిరిగినటువంటి నడయాడిన స్థలం ఇదే. పరిశుద్ధులు అడుగుపెట్టిన స్థలం ఇది, పరిశుద్ధ స్థలం రా. దీన్ని మనం పవిత్రంగా కాపాడాలి. తీయ కాగితాలది. అమ్మా అవునా? అవునరా. ఎంతమంది తల్లులు చెబుతారు, అమ్మ కాగితం ఆడేయ్. అందరికి ఉండదు ఈ బుద్ధి. ఇప్పుడు చెబుతున్నా కదా, నెక్స్ట్ శుక్రవారం చూపిస్తాను నాకు, మీ కళ్ళకి మీకే చూపిస్తాను నాకు. ఇప్పుడు నేను చెప్పింది పోయేది నాకు తెలుసు, నెక్స్ట్ శుక్రవారానికి మళ్ళీ అంతే. కానీ నేను చెప్పేది వాస్తవం. సేవ చేయటం. వాడికి మందిరంలోకి వచ్చి పని చేస్తాడు. కాగితాలన్నీ ఎత్తేయటమే కాదు, ఇక మళ్ళీ నువ్వు అయ్యా ఈరోజు సెలవు ఖాళీ ఉంది, మందిరం కాడికి పోదాం పండి, ఏమైనా పని ఉంటే చేద్దాం, దేవుని పని చేద్దాం పండిరా, లేకపోతే ప్రార్థనలో గడుపుదాం పండిరా, అక్కడ దేవుని సన్నిధికి పోదాం పండి. సన్నిధిని ప్రేమించేటట్టు. వాడు మామూలుగా రాడు అనుకుంటే అక్కడ పక్షులు ఉంటే నాన్నదా రారా, అక్కడ అయ్యి ఉంటే రారా ముందని వాడిని ముందు దేవుని సన్నిధికి అలవాటు చేయాలి. వాడు సన్నిధిని ప్రేమించేటట్టు తయారు కావాలి. ప్రార్థన తోటకి పోదాంపా, అక్కడ చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది, నడు పోదాంపా. అక్కడ దేవుని కార్యాల మీద, దేవుని సన్నిధి మీద పిల్లలు అలవాటు చేయాలి. ఇట్లా నేను చెప్పినవి సీరియస్గా తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా? వదిలేస్తే నేను చేయగలిగింది ఏం లేదు. నేర్పుకోగలిగితే ధన్యులవుతారు. మీ తర్వాతి తరాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతారు. ఏమేమి నేర్పాలని చెప్పాను టకాటకా చెప్పేసేయండి. దేవుణ్ణి ప్రేమించటం, దేవునికి మనుషులకు నమ్మకంగా ఉండటం,
విశ్వాసంతో బ్రతకటం, బాప్తిస్మ విలువలు నేర్పాలి, దైవజనులను గౌరవించటం అండ్ మరియు పరిచర్యకు పిడికిలి విప్పి తోడ్పాటు అందించటం, ఇవ్వటం నేర్పించాలి. అటు దేవుని పనికి, ఇటు మనుషుల సమస్యలకి. హెల్పింగ్ నేచర్ అండ్ దేవునికి భయపడే దేవునికి పరిచర్యకు తోడ్పాటు. అలాగే పవిత్రతను కాపాడుకోవటం, నోటి పవిత్రత, హృదయాలోచన కాపాడుకునేటట్టు. పనికి మాలిన మాట్లాడకూడదు నాన్న, అవి మనకి దేవుని పిల్లలకు తగిన మాటలు కదా, అవి రాకూడదు నాన్న. రాకూడదంటే ముందు నీ నోటిని నా నోటిని మనం కాచుకోవాలి. లేకపోతే మనం మాట్లాడిన దానికి ఇంకా డబల్ కలిపి వాడు మాట్లాడతాడు. ముందు మనం మారాలి. ఈ నూతన సంవత్సర శుభారంభంలో పరిచర్య చేయటం కూడా నేర్పాలని చెప్తున్నాను. ఎన్ని రకాలు వచ్చినాయి? ఒక 7-8 రకాలు వచ్చినాయి. ఇంకా ఏమేమి నేర్పాలో 8వదా సన్నిధిలో గడపటం, పిల్లలు సన్నిధిని ప్రేమించినట్లు వారిని ప్రేరేపించటం. 9 ఏవి శాశ్వతమైనవో వారికి ఎక్కేటట్టు బోధించటం. అల్పమైన వాటిని ప్రేమించొద్దు, వాటిని బట్టి అతిశయపడొద్దు నానా, మనకు అదిరా. ఏదే ఆ రాజ్యం పునాదులు గల ఆ పట్టణం మనకి ముఖ్యం. ఈ ఎంతరా, ఇది ఎన్ని రోజులు ఉంటుందిరా, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, నేను ఎన్ని రోజులు ఉంటాను, స్థిరంగా అన్నాను అది అని పిల్లలకి అది నేర్పుకోవాలి. దేవునికి మహిమ.